అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా ప్రత్యేకం. ఎందుకంటే, మన చుట్టూ తిరుగుతూ మన కళ్ళ ముందు ఉన్న మనుషులు మనల్ని విడిచి వెళ్ళిపోయే రోజు ఏదో ఒక క్షణం వస్తుంది. అయితే వాళ్ళు విడిచి వెళ్ళిపోయే క్షణమని మనం అనుకుంటాం. ఆ తర్వాత వాళ్ళు మనల్ని గమనిస్తారు అనేది చాలా తక్కువ మంది విశ్వసిస్తారు. అయితే ఎన్ని రోజులుంటారు? ఏ విషయాలు మనల్ని గమనిస్తారని తెలుసుకోవాలని చాలా మందికుంటుంది. ఈరోజు ఆ విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రవీణ్ శర్మ గారు మనతో పాటున్నారు. నమస్కారం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను గురుగారు. మీరెలా ఉన్నారు? నేను అద్భుతంగా ఉన్నానమ్మా. అయితే ఈ ప్రశ్న ప్రతి ఒక్కళ్ళని వేధిస్తూ ఉంటది. ఆ బాధలో కొన్ని ఆలోచనలు మిస్ అవుతారు. ఏంటి? గరుడ పురాణం ప్రకారమా? లేకపోతే ఒక మనిషి ఈ భూమిని వదిలి గాలి అని అంటారు, లేకపోతే ప్రాణం అంటారు, జీవం వదిలిపెట్టిన తర్వాత ఎప్పుడు, ఎంతకాలం, ఎలా పైన ఉంటుంది? తప్పకుండా. మీరు ఇప్పటిదాకా ఒక మాట అన్నారు. మన పక్కన ఉన్నవారే వదిలి వెళ్ళిపోతారు అని. మనం అవును. కూడా వెళ్ళిపోతాం. మనం కూడా. అవును. వెళ్ళిపోయే ముందే కొన్ని సూచనలొస్తాయి. హ్మ్. తొందరగా జుట్టు రాలిపోవటం, హ్మ్. ఇంకా గోర్లు తొందరగా తెగిపోవటం. హ్మ్. అంటే కత్తెరతో కాకుండా నెయిల్ చేత్తో ఇట్లా. తీసినా కూడా వస్తుంది కొంచెం గట్టిగా అన్న. హ్మ్. అప్పుడప్పుడు వాళ్ళకు దూతలు కనపడటం కొంతమందికి. హ్మ్. కొంతమందికి దూతలు కనపడినా ఎక్కువ కాలం బతుకుతారు. ఓహ్! మా అక్కయ్యకి చిన్నప్పుడు దూతలు కనపడ్డారు. వాళ్ళెలా ఉన్నారో ఒకసారి అంతే. మనం 'ఆ నలుగురు' సినిమా చూసామా? నిజంగా. రాజేంద్ర ప్రసాద్ గారిది. అవును. చూసాము. సేమ్ మీరు అదే వాళ్ళు 'గరుడ పురాణం' నుంచే తీసుకొని తీశారు. మిగతా పార్ట్ అంతా. ఓహో! సో, అలానే అలానే కనపడ్డారు. ఆ దూతలు అప్పుడు నేను చిన్న పిల్లవాడిని. ఆ దూతలు కనపడిన 2 నిమిషాల లోపు చనిపోయారు. సౌండ్ వినపడింది. ఏడుస్తున్న సౌండ్ మాకు వినపడింది. రాత్రిపూట 4 ఆ ప్రాంతంలో ఆ! మా అక్కకు దూతలు కనపడ్డారు. ఎవరో నల్లగా ఉన్నారా కనపడుతుందని నా పక్కనే మేమిద్దరం పక్కనే కూర్చున్నాం మాట్లాడుతున్నాం 4 అంటే సడన్ డెత్తా మీ అక్కగారిది? హ్మ్. మా అక్క చనిపోలేదు. సో, రిపీట్. ఆ! మా అక్క కనపడ్డారు. ఆ! పక్కన, ఆ! పక్కనంటే ఒక్క 2, 300 మీటర్ల దూరంలో ఏడుపులు వినపడ్డాయి. ఓకే. వేరే వాళ్ళ విషయంలో చనిపోయే ఆ! దూతలు కొంతమందికి కనిపిస్తారు అనేది ఓకే. ఆహా! కొంతమందికి చనిపోయే ముందు కూడా కనపడతారు. ఓహ్! ఇంకొంతమందికి మళ్ళీ తర్వాత అమ్మాయికి మళ్ళెప్పుడు కనపడలేదు. ఓహో! కానీ ఒకసారి మాత్రం కనపడ్డారు. కనపడింది. అమ్మాయికప్పుడు ఎంత 10 ఏళ్ళు, 12, 13 ఏళ్ళు కూడా ఉండవు. సో, అయితే మనం ఆ సినిమాలో చూసింది కల్పితం కాదు. అని అనుకోవడానికి లేదు. కాదు. అలాగే ఉంటారు. ఉంటారు. అలాగే ఉంటారు. ఆ హుహు. కూరలు కానీ అవన్నీ కొంచెం అంటే వాళ్ళు దగ్గరగా సిమిలర్. సిమిలర్‌గానే ఉంటాయి. హుహు. వాళ్ళప్పుడు ఆ చనిపోయిన వెంటనే ఫస్ట్ తీసుకొని ముహూర్త కాలంలో 48 నిమిషాల్లో యమలోకంలో వీళ్ళని హాజరు వేయిస్తారు. 48 నిమిషాల్లో వెళ్ళిపోతారు. వెళ్ళిపోతారు. ఓహ్! వెళ్ళిపోయి హాజరు వేయిస్తారు వీళ్ళ చేత. వీళ్ళు చనిపోయారు. వీళ్ళిక్కడికొచ్చి రిజిస్టర్ అయ్యారని చెప్పి హాజరు వేయిస్తారు. హ్మ్. అప్పుడు వాళ్ళకొక శరీరం ఇస్తారు. దాని పేరు యాతనా యాతన. శరీరం. ఆ! యాతన మీరు శరీరం నాకంటే అంటారు. చాలా ఇంట్రెస్ట్‌గా ఉన్నారు వీటిలో. చాలా ఇంట్రెస్ట్. అంటే చదివిన దానికంటే మీరు చెప్తున్నప్పుడు అది సింక్ చేసుకొని ఇంకా ఏమైనా ఉన్నాయా ప్రశ్నలు? అవునవును. యాతనా శరీరం ఇచ్చి కిందికి పంపిస్తారు. హ్మ్. అప్పటికి వాళ్ళని ఆహ్, పడుకోబెట్టటం, వాళ్ళ తలపైన దీపం పెట్టటం అన్నీ జరుగుతూ కార్యక్రమాలు ఉంటాయి. జరుగుతుంటాయి. అవును. అప్పుడు జరిగేదంతా ఆ జీవి చూస్తూనే ఉంటారు. హ్మ్. ఆ యాతన శరీరం మనిషి కళ్ళకి కనిపించదా? కనిపించదు. 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 యోగులైన వాళ్ళకి కనపడుతుంది. అంటే కొంచెం ధ్యాన సమాధిలో పొంది వాళ్ళ ఆ స్థితిని అనుభవించిన వాళ్ళకి కనపడుతుంది. హ్మ్. వాళ్ళది చూడొచ్చు. హుహు. సామాన్యులకు మాత్రం అది అవగాహన ఉండదు. ఆ పక్కనుండే ఈ యమదూతల్ని కూడా వాళ్ళు చూడలేరు. యమభటుల్ని కూడా వాళ్ళు చూడలేరు. కానీ సాధారణంగా ఏదైనా ఒక ఆత్మ మన చుట్టుపక్కల ఉంది అంటే చల్లగా అనిపిస్తుంది. మన సాధారణంగా ఉన్న టెంపరేచర్ కంటే చల్లగా ఉందని కొంతమంది చెప్తూ ఉంటారు. మరి యమదూతలు అని అన్నప్పుడు వాళ్ళ ఒక రకంగా మనం వాళ్ళు కూరలున్నాయంటే మరి వారు రాక్షసులా అని అనిపిస్తది గదా! దూతలన్నప్పుడు. మరి దాని గురించి ఏమన్నా చెప్పగలుగుతారా? ఆత్మ అనే పదం తప్పక్కడ. ఆ! జీవుడు అనే పదమే జీవుడు. కరెక్ట్. ఆత్మ అనే పదానికి మరణం లేదు. అక్కడ చచ్చిపోయేది ఆత్మ కాదు. హ్మ్. శరీరం కాదు. ఆత్మ ఎప్పటికీ ఉండేదే. హ్మ్. జీవుడు మాత్రమే ఆయన దగ్గరికెళ్తారు. హ్మ్. దాంట్లో యాతన కారణ శరీరంలో ఉండే జీవుడు మాత్రమే ఈ యాతన శరీరంలోకెళ్తాడు. హ్మ్. అక్కడ వాళ్ళందరూ ఆ అదృశ్య రూపాలండి. వాళ్ళకున్న వరమే అది. హ్మ్. వాళ్ళ వృత్తే అది. హ్మ్. వాళ్ళకా ఫీలింగ్స్ మనుషుల పైన ఎందుకుంటాయి? వాళ్ళు మనుషులు కాదు గదా! అవును. లోకాతీత వ్యక్తులు కదా వాళ్ళు. హ్మ్. లోకాతీత వ్యక్తులకు మనుషుల పైన ఫీలింగ్స్ ఎందుకుంటాయి? వీళ్ళు ఏడుస్తున్నారు అని ఎందుకుంటుంది? హ్మ్. ఈ జీవికుండొచ్చు. ఎందుకంటే బంధం ఉంది. అప్పుడే తల్లి, భార్య, బిడ్డలు వీళ్ళందరూ ఉన్నారు హ్మ్. కాబట్టి ఈ జీవికుంటుంది. అంటే ఇప్పుడు మన ఎలా అయితే చల్లగా ఉంటదని ఫీల్ అయ్యామో అసలు కనీసం ఆ ఫీల్ కానీ ఏమీ ఉండదు. అవ్వలేమా? దాదాపు ఉండదు. ఉండదు.
కొంతమందికుంటుందమ్మా. కొంతమంది అంటే వాళ్ళు అదే ఈ ధ్యాన సమాధిలోను, యోగ సమాధిలోను కొంతవరకు అనుభవం పొందిన వాళ్ళకు తెలుస్తాయి. ఓహ్! వాళ్ళొచ్చారని. ఇక్కడేంటంటే మరో కాన్సెప్ట్ నరకానికెళ్ళేవారే గదా! మరి స్వర్గానికెళ్ళే వారికి ఎవరు దూతలు రావాలి? అంటే కొన్ని నేను అనుకున్నది చెప్తాను. చెప్పండి. నిజంగా వాళ్ళు చివరి క్షణంలో అయినా సరే, వాళ్ళ తప్పులు తెలుసుకొని మేము ఈ పాపం చేశామని ఒప్పుకొని పాప పరిహారం అయినా ఒకవేళ చాలా రేర్ కేసెస్‌లో జరుగుతుందని చెప్తారు. ఎవరైతే వాళ్ళ కళ్ళకి యమదూతల్లాగా కనిపించారో, వాళ్ళే విష్ణుదూతల్లాగా కనిపించి స్వర్గానికి వెళ్తారు అనేది ఒక కథలో నేను చదివాను. నేనన్న ప్రశ్న అది కాదు. ఆ! అప్పటి వరకు అది రాలేదు. ఓహ్! వాళ్ళు నరకానికెళ్ళే కాలం ఇంకా టైముంది. స్వర్గానికెళ్తారు ఫస్ట్. అప్పుడెవరు రావాలి? ఇది నా ప్రశ్న. ఓహ్! స్వర్గానికి వెళ్తే స్వర్గం నుంచి ఎవరెక్కడో పుష్పక విమానం అయితే జనరల్‌గా వస్తుంది. వస్తుందండి. హ్మ్. వస్తుంది. వస్తుంది. పుష్పక విమానం వస్తుంది. ఇంక అతడు యాతనా శరీరం అయితే మళ్ళీ కాన్సెప్టే. హ్మ్. ఇక్కడేంటంటే దూతలు అన్నాను నేను. అందుకే యమ భటులు, యమ అవును. అనే పదం వదిలేసేయండి. దూతలు. వాళ్ళు దేవదూతలు, దేవదూతలు అని అనవసరం లేదు. లోకదూతలు అనుకోవచ్చు. లోకదూతలు అంటారా? లోకదూతలు అనుకోండి. అంటే ఓకే. వాళ్ళు లోకాలన్నిటి కోసం పనిచేస్తున్నవారు. ఆహా! ఆ యమదూతల్లో గూడా మంచివారుంటారు. హ్మ్. వాళ్ళేం చేస్తారంటే హాజరు వేయించటం అయితే కన్ఫర్మ్. హ్మ్. వాళ్ళు స్వర్గానికెళ్ళటం అనేది కాదు. హాజరు వేయించటం అయితే కన్ఫర్మ్. హ్మ్. హాజరు వేయిస్తారు, తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఆ దహన కార్యక్రమం అంతా ప్రతీదీ ఆ జీవి చూస్తుంది. హ్మ్. వాళ్ళు లోకాలకి వెళ్ళాలనుకునే వాళ్ళు. ముక్తి పొందేవారు దాన్నేం చూడరు. అయితే కొంతమంది మీరిప్పుడు దాకా ఒకటి చెప్పారు. అవసాన దశలో భగవంతుడిని స్మరణ చేసిన వాళ్ళు హ్మ్. స్వర్గానికెళ్ళరు. హ్మ్. ఎళ్ళరమ్మా స్వర్గానికి. హ్మ్. ముక్తి పొందుతారు ముక్తి. డైరెక్ట్‌గా. అంటే ఇక వీళ్ళకు స్వర్గ నరకాలకే అతీతం. ముక్తి అతీతమైనది. అనేది. హ్మ్. హ్మ్. ముక్తి అనే కాన్సెప్ట్ చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ హ్మ్. స్వర్గం ఉండదు, విషయం ఉండదు, వైకుంఠం ఉండదు, కైలాసం ఉండదు, ఇవేం ఉండదు. హ్మ్. డైరెక్ట్‌గా భగవంతుడిలో ఐక్యమైపోతారు. కలిసిపోవడం. హ్మ్. ఇప్పుడు ఏదైనా ఒక మంచి పార్ట్‌లోంచి వాటర్‌లోంచి కొంచెం తీసి మళ్ళీ దానిలో కలిపిస్తే అంతే. కంప్లీట్ వాటర్ అంతే. బాటిల్‌లా అంతే. అవుతుంది. అట్లా అలా. అన్నట్టు. అలా హ్మ్. అప్పుడు హ్మ్. వాళ్ళకు ఈ లోకాలతో పనుండదప్పుడు. హ్మ్. హ్మ్. అలాంటి వాళ్ళకు ఇంకా ఈ దూతలు రావటం ఏముండవు. వాళ్ళు హ్మ్. డైరెక్ట్‌గా భగవంతుడిలో వెళ్ళిపోతారు. వాళ్ళని జీవన్ముక్తులు అంటారు. వాళ్ళు హ్మ్. బ్రతికుండగానే ముక్తి ముక్తి పొందుతారు. పొందిన అంటే వాళ్ళు. రమణ మహర్షి లాంటి వాళ్ళు. హ్మ్. 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 అవును. అలా. మామూలు మనుషుల కేటగిరీలోకొస్తే ఈ జరిగేటువంటి దహన కార్యక్రమం తంతంతా చూస్తారు. హ్మ్. చనిపోయిన తర్వాత ఈ కాల్చటం ఆ పద్ధతంతా కూడా గమనిస్తారు. హ్మ్. మళ్ళీ ఇంటికొస్తారు. మళ్ళీ మరుసటి రోజు ఎముకలు, అస్థికలు తేవడం కోసం వీళ్ళెళ్తారు. అవును. దహనం అయిపోయిన తర్వాత. అది కూడా తెస్తారు. హ్మ్. వీళ్ళు తర్వాత మూడో రోజు కార్యక్రమం జేస్తారు. హ్మ్. ఐదో రోజు కార్యక్రమం జేస్తారు. కొంతమందికి 5 రోజుతోనే సరిపెట్టుకుంటున్నారు. అలా హ్మ్. కాదు. మళ్ళీ ఎనిమిదో రోజు నుంచి, తొమ్మిదో రోజు నుంచి మళ్ళీ కార్యక్రమం చేయాలి. హ్మ్. అస్థి సంచయనం అని ఇలా కొన్ని కార్యక్రమాలుంటాయి. హ్మ్. 11 రోజు వరకు కార్యక్రమాలుంటాయి. హ్మ్. 11 రోజు వరకు ఆ జీవి అలాగే జరుగుతున్న ప్రతి దాన్ని గమనిస్తూనే ఉంటుంది. 11 రోజు వరకు. భూలోకంలోనే ఉంటుంది ఆ జీవి. అయితే ఇప్పుడు అస్థికలు అని మీరు అంటున్నారు కదా! బేసికల్‌గా అస్థిని సముద్రంలో ఆర్ నదిలో కలపాలి అని చెప్తారు. ఆ అస్థికలు కలపకుండా ఉంటే కూడా వాళ్ళకి శాంతి ఉండదు. ఎవరైతే జీవి ఉంటారో. ఆ పాయింట్‌లో ఒకసారి ఏమైనా వివరించండి? చెప్తానమ్మా. అస్థికలు కలపటానికి ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశ్యం ఏంటంటే, అస్థి అంటే ఎముక అని అర్థం. హ్మ్. ఆ ఎముకలు గంగా నదిలో కానీ, పుణ్య నదుల్లో ఉన్నంత కాలం వాళ్ళు స్వర్గలోకంలో ఉంటారు. హుహు. ఉన్నంత కాలం. ఒక ఎముక ఓకే. సాధారణంగా కరగటానికి 500 ఏళ్ళు పడుతుంది. ఒక ఎముక సాధారణంగా కరగడానికి. సాధారణంగా వెరీ బేసికల్‌గా కరగటానికి 500 ఏళ్ళు పడుతుంది. ఓహ్! ఎముక కరగదు గదా! అదేం అవును. కరిగే విషయం కాదు గదా! హ్మ్. ఆ మెటీరియల్ అందుకే దాన్ని అలా కలగటం వల్ల వాళ్ళ జీవుడికి స్వర్గలోకంలోను, వాళ్ళు కోరుకున్నటువంటి పుణ్యలోకాల్లోను ఉండటం కోసం, ఇష్టమైన లోకాల్లో ఉండటం కోసం అలా చేయటమే ఈ ప్రక్రియ తల్లి. అన్ని హుహు. వందల సంవత్సరాలు మనం చేసేటువంటి ఒక్కరోజు ప్రక్రియ, వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలు ఇతర లోకాల్లో నివాసం ఉండటానికి మనం కల్పించేటువంటి ఒకానొక అవకాశం. అయితే నాకింకో డౌటుంది. మీరు తప్పుగా అనుకోనంటే అడుగుతాను. చెప్పండి. ఇప్పుడు నది, సముద్రం అంటే వేరే జీవులు గూడా ఉంటాయి. సాధారణంగా ఎముక అక్కడే ఉంది అంటే అది కరిగిపోయే అవకాశం. లేదంటే ఈ జీవులు అవును. పచనం అవును. చేసి అవును. ఈ ప్రాసెస్ తినేస్తాయి. జరిగినా కూడా కరగదు. ఓకే. మీరు, మీరు మాంసాహారం తింటారా? ఆ! యెస్. హ్మ్. దాంట్లో మీరు చికెన్ తినలేరు. హ్మ్. ముక్కను బోన్. బోన్‌ని తినలేరు. హ్మ్. దాంట్లో ఉండే రసాన్ని వేరే సినిమాల్లో వాటెవర్ అసలు బోన్ అనేది కంప్లీట్‌గా అసలు ఏది లేదు అని అనిపించుకోవడానికి పట్టే సమయాన్ని మీరు చెప్పారు. సో, అవునమ్మా. ఆ పచనం ఒకవేళ జరిగి ఏదైనా జీవి తీసుకున్నా కూడా కరగదు.
దాని ఓహ్! కడుపులోకెళ్తుంది గానీ అది కరగదు కదా! ఓకే. ఓకే. ఆ! నేను చాలా లాజిక్‌గానే చెప్తున్నాను. అందుకే అంటే సాధారణంగా వచ్చే అంతే. డౌట్ హ్మ్. అందుకే అడిగాను. ఆ! ఓకే. అది ఓకే. దాని కడుపులోకెళ్తుంది. హ్మ్. మళ్ళీ అది బయటికే రావాలి తప్ప అది హ్మ్. కరిగి దాన్ని నలిపి, పిండి చేసేంత అవకాశం ఉండదు. ఓకే. ఒక్క ఓకే. నాసిక్‌లో దొరుకుతుందది. నాసిక్‌లో బాగా కరిగిపోతుంది. అవునా? నాసిక్‌లో ఉండేటువంటి జలాలకు ఆ శక్తి ఉంది. అంటే ఏంటక్కడ? ఏ నది గోదావరి అమ్మ. గోదావరి నది పుట్టిన ప్రదేశం నాసిక్. స్టార్టింగ్‌లో హ్మ్. అక్కడ మాత్రం కరువు. అంటే అక్కడ కరిగిపోతది. ఎంత టైం పడుతుందంటారు? చెప్పాను కదమ్మా! కనీసం 300 ఏళ్ళక్కడ. అక్కడైతే 300 సంవత్సరాలు. 300 సంవత్సరాలలోపు కరిగిపోతుంది. ఓహ్! మిగతా ఎక్కడైనా 500 పైనే. ఓహ్! జలానికి కూడా ప్రత్యేకతలు ఉంటాయి. ఉంటాయి. మరి అందుకే కదా! సముద్రంలో ఎందుకు అవును. నీళ్లుంటాయి? సముద్రంలోనే ఎందుకుంటాయి? దాన్ని అవును. ఫిల్టర్ చేసిన నీళ్లు తీయలేకపోతున్నాం హ్మ్. గదా! హ్మ్. హ్మ్. అవును. అలా అలా అందుకోసం ఈ అస్థికల్ని నీటిలో కలపటం అనేది ఆ ఉద్దేశ్యం అలా ఇది పెట్టారు. సాధారణంగా చాలామంది కొన్నేళ్ళు మన సినిమాలో చూసిన విషయం అవును. మాట్లాడుకో అవును. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇంట్లోకెళ్ళి ఎవరు గమనించలేరు కాబట్టి, అస్థికలు కలపాలన్న ప్రత్యేకతతో ఎన్నో సినిమాలు తీశారు. ఇప్పటికి తీస్తూనే ఉన్నారు. ఇకపై కూడా తీస్తారు. వస్తాయి. అయితే ఆ కుండలో దాచిపెట్టిన అస్థికలని కలపడానికి కొంతమంది చాలా సమయం తీసుకుంటారు. మరి దానివల్ల ఏం జరుగుతుంది? అది టైమ్ ఏమన్నా ఉంటుందా పర్టిక్యులర్‌గా? నా సాధారణంగా అయితే మొదటి మాసికం అయ్యేలోపు కలపాలి. నెల రోజుల లోపు. హ్మ్. హ్మ్. అవకాశం ఇంకా లేదు, కుదరదు, ధనం పరిస్థితుల రీత్యా, వెళ్ళలేని పరిస్థితుల రీత్యా అంటే సంవత్సరికం అంటారు కదా! హ్మ్. ఆ సంవత్సరికం జరిగేలోపు కలపాలి. ఓకే. ప్రత్యేకమైన టైమ్ అంటూ ఏది లేదు. లేదు. ఏదో ఒక సమయంలో పెట్టుకో కలిపేయాలి. ఓహ్! ఓకే. ఎందుకంటే ఆ సంవత్సరికం రోజే వాళ్ళకు డిసైడ్ డే జరుగుతుంది. వాళ్ళు నరకంలో ఉండాలా? స్వర్గంలో ఉండాలా? వాళ్ళు హ్మ్. ఇతరమైన వేరే లోకాలకెళ్ళాలా? వాళ్ళ స్థితి ఏమిటి? వాళ్ళు హ్మ్. ఇంతకుముందు చేసిన పుణ్యాలేమిటని చెప్పి సంవత్సరం వరకు చూడరు. అందుకే సంవత్సరీకం అనేదొకటి చేస్తారు. మొదటి సంవత్సరికం చాలా ముఖ్యమైనది. హ్మ్. అందరూ కూడా మొదటి సంవత్సరకం చేసి వదిలేస్తారు. అవును. దాదాపు. చాలామంది. హ్మ్. అక్కడితో ఇంక అయిపోయింది. ఓకే. వాళ్ళకి ఇగ స్వర్గానికెళ్ళిపోయారో, లేకపోతే వాళ్ళు డిసైడింగ్ మంచి డే అంటారు. పొజిషన్ అన్నారనే అంటారు. ఫీలింగ్‌లో. అనుకుంటారు. హ్మ్. అంటే వాళ్ళు చేసిన కర్మల్ని బట్టి. హ్మ్. ఈ 11 రోజు అయిపోయిన తర్వాత ఆ జీవిని ప్రత్యేకించి వాళ్ళు పాపాలు చేసి ఉంటే, ఇక్కడ ఫస్ట్ ముహూర్తంలోపు హాజరు వేయించాలన్నాను గదా! అప్పుడే ఒక క్లారిటీ వస్తుంది. వీళ్ళు స్వర్గానికెళ్ళే వాళ్ళైతే ఆ 11 నెలలు వీళ్ళకు నరక బాధలుండవు. హ్మ్. ఈ 11 నరకానికి వెళ్ళేవాళ్ళు లేదా అంతకంటే అధోగతి లోకాలకెళ్ళే వాళ్ళైతే వీళ్ళకు ఉండేటువంటి శిక్షలేంటంటే 11 రోజు అయిపోయిన తర్వాత 12 రోజు కూడా ఉంచుతారు. 13 రోజు ఉదయం వీళ్ళ ప్రయాణం ప్రారంభమవుతుంది. హ్మ్. 11 పురాలు, 11 ఊర్లు వీళ్ళు ప్రయాణం చేయాలి నడుస్తూ. దారిలో కొడుతూ ఉంటారు ఈ యమభటులు వీళ్ళని అంటే కొన్ని కొరడాలతో. విషయాలు. హ్మ్. ఆ! వీళ్ళు ఒక చోట ఆగి ఉన్నప్పుడు అంటే ఒక్క 10 రోజులు ప్రయాణం చేశాక ఒక చోట ఆపుతారు. నీళ్లు తాగు నాయనా నీకేదో ఆహారం పెడతారు. అప్పుడే మనకు మొదటి మాసికం వస్తుంది. హుహు. వాళ్ళు ఒక్కరోజు ప్రయాణమే చేస్తారు. హ్మ్. వాళ్ళు ఒక రోజు ప్రయాణం చేశాక ఇక్కడ కూర్చొనైనా నీకు నీళ్లొస్తాయి అని చెప్పి ఇక్కడ కొడుకు ఆ నువ్వుల పైన నువ్వులు, నీళ్లు తిలోదకం. వదిలిపెడతాడు. తిలోదకాలు, హ్మ్. అలాగే పిండం పెట్టటం. ఆ పిండాన్ని ఈ పైనుండేటువంటి పితృదేవతలు హ్మ్. వీళ్ళకి ఆహార రూపంలో మార్చిస్తారు. వీళ్ళకి వాళ్ళకి ఏ ఆహారం అయితే కావాలో, ఏ రూపంలో ఉంటే వాళ్ళకి తగ్గ ఆహారం. ఆహారం. అది పితృదేవతల వ్యవస్థ. వీళ్ళిచ్చేటువంటి ఆ నువ్వులు, నీళ్ళే అప్పుడు వాళ్ళ రూపంలో ఉండే నీళ్ళు రూపంలో ఇస్తారు. హ్మ్. మళ్ళీ ప్రయాణం జేస్తారు ఒక నెల రోజుల పాటు మన లోకం ప్రకారంగా. హుహు. మనకు రెండో మాసికం వస్తుంది. హ్మ్. మళ్ళీ అప్పుడు వాళ్ళకు ఇంకొకసారి రెండో రోజే. ఓకే. రెండో రోజు మళ్ళీ ఒక చోట ఆగుతారు. ఒక బావి దగ్గర. హ్మ్. ఆగు నాయనా నీకు నీళ్లు పెడతారు. ఆహారం ఇస్తారు. అని చెప్పి యమభటులు కూడా ఇవ్వకపోతే ఒకవేళ వాళ్ళు అలాగే ఆకలితోనే ఉంటారు. ఓహ్! ఆకలితోనే మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాలి. అయితే ఇంకో కాన్సెప్ట్‌ని నేను టచ్ చేద్దాం. పితృదేవతలు అంటే కేవలం మన ఇంట్లో ఇప్పుడు మన కళ్ళ ముందున్న వాళ్ళే కాదు, పూర్వీకులు కూడా వాళ్ళకి కూడా కొంతమంది అలాగే ఉంటారు. ఎవరైతే పుత్రులు లేకుండా ఉంటారో వాళ్ళకి కార్యాలు చేయకుండా. సో, దాన్ని మనం ఇక్కడ ఏమన్నా పితృదేవతలంటే వీళ్ళు కాదమ్మా. వేరు. వాళ్ళకు సంబంధమే లేదు. ఓకే. గుర్తుపెట్టుకోవాల్సినవేంటంటే, మన పూర్వీకులు ఎవరైతే చనిపోయినవారో వాళ్ళు పితృదేవతలు కారు. ఓహ్! కేవలం మన తండ్రి, మన తల్లి ఇంతవరకే లేదా మన కుటుంబంలో అంతే వాళ్ళు తప్ప సొంత వాళ్ళకు రక్తం. బాంధవ్యం ఉంటుంది తప్ప వాళ్ళు జీవులే. హ్మ్. వాళ్ళు పితృదేవతల వ్యవస్థ కిందికి రారు. హ్మ్. పితృదేవతల వ్యవస్థలో 33 మంది దేవతలుంటారు. వసువులు, ఆదిత్యులు, ఆ! రుద్రులు అనేటువంటి ఒక దేవతా గణం. ఆ దేవతా గణం చాలా పెద్దది. హ్మ్. ఇంకా ఉన్నారు చాలామంది. తర్వాత దీని గురించి మాట్లాడదాం. ఆ! అంటే ఇది ఇది అసలు వేరే సబ్జెక్ట్ అవును. కాబట్టి అవును. సాధారణంగా పితృదేవతలకి మనం వీళ్ళకి సంబంధం లేదు. సంబంధం లేదు. ఓకే. లేదంటే వీళ్ళెలా మార్చివ్వగలరు వాళ్ళకి ఆహారాన్ని? అవును. అవును. హ్మ్.
వీళ్ళు అక్కడ మార్చేస్తారు. ఇలా 11 నెలలు అవుతాయమ్మా. హ్మ్. 11 నెలలు వాళ్ళ దృష్టిలో 11 రోజులు. హ్మ్. అంటే ఈ జీవి ప్రయాణం చేస్తుంది నెల రోజులే. క సరిగ్గా చెప్పాలంటే 23 రోజులే, 24 రోజులే ఆ జీవి ప్రయాణం చేస్తుంది. హ్మ్. మన దృష్టిలో సంవత్సరం ప్రయాణం చేస్తుంది. హ్మ్. ఉదాహరణకు సప్తమి అనే తిథి రోజున ఆ జీవి చనిపోయారు. మళ్ళీ మరుసటి రోజు సప్తమి అనే తిథిన రోజున వాళ్ళకు ఆహారం పెట్టటం, అప్పుడు హ్మ్. వాళ్ళు ప్రవేశానికి హ్మ్. నెక్స్ట్ స్టెప్‌కి నెక్స్ట్ ఎళ్తారు. లెవెల్‌లో వాళ్ళు ఆ ముందుకెళ్ళడానికి. ఆహారం తీసుకొని వాళ్ళు స్వర్గానికెళ్తారా? నరకానికెళ్తారా? ఇతర లోకాలకెళ్తారా? అనేది అప్పుడు వాళ్ళు స్టెప్ ఇంటో చేస్తారు తప్ప అంతవరకు ఏ స్టెప్ ఇంటో చెయ్యరు. 11 రోజుల తర్వాత. 11 నెలల తర్వాత నెలల మనకు తర్వాత. వాళ్ళకు 24 రోజుల తర్వాత. ఓహ్! ఓకే. ఇక వాళ్ళు నరకానికెళ్లారనుకోండి, మనం సంవత్సరానికి ఒక్కసారే తద్దినం పెడతాం. నరకానికి కానీ, స్వర్గానికి కానీ, ఏ డైమెన్షన్ వాళ్ళెక్కడున్నా సరే మనం సంవత్సరానికి ఒక్క రోజే తద్దినం పెడతాం. హ్మ్. తద్దినమే దానికే సంవత్సరికం అని పేరు. హ్మ్. వాళ్ళకు 300 మనకు 360 రోజులైతే వాళ్ళకొక్క రోజు. నేను కాలిక్యులేట్ చేస్తున్నా. యాక్చువల్లీ ఇందాక మనం 24 రోజులు అనే అవును. కాన్సెప్ట్ అవును. తీసుకున్నాం. 365 రోజులంటే ఇప్పుడు ఒక రోజు అవుతుంది. హ్మ్. ఈ కాలిక్యులేషన్‌లో కొంచెం చేంజ్ ఉన్నట్టు అనిపిస్తుంది గదా! చెప్పండి ప్లీజ్. అంటే ఈ 24 రోజులు యాతన శరీరం సమయం వేరు. ఈ సంవత్సరీకం అయ్యే ఒకరోజు సమయం అసలు పూర్తిగా వేరు. వేరే వేరు. అంటారు. అవునమ్మా. అంటే వాళ్ళు వేరే లోకానికి హ్మ్. వెళ్ళిపోతున్నారు. చెప్తాను. ఇప్పుడు మొదటి నెల అయ్యున్నప్పుడు వాళ్ళకొక్క రోజే. హ్మ్. మనకు నెల రోజులు. హ్మ్. తర్వాత వాళ్ళు రెండో రోజయినప్పుడు వాళ్ళకు, హ్మ్. మనకు రెండో నెల. అంటే హ్మ్. ఇక్కడ వాళ్ళు వేరే వేరే కింది డైమెన్షన్స్, హ్మ్. డైమెన్షన్స్ దాటి ఎళ్తున్నారు. ఫస్ట్ డైమెన్షన్‌లో ఉన్నప్పుడు వాళ్ళకొక్క రోజు, మనకు నెల రోజులు. హ్మ్. సెకండ్ డైమెన్షన్ అలా 10, 11 డైమెన్షన్‌లు నెల రోజులు మనకు సమానమైతే వాళ్ళకొక్క రోజు. హుహు. వాళ్ళు హైయర్ డైమెన్షన్‌లోకెళ్తున్నారు. అంటే వేరే పెద్ద లోకానికెళ్తున్నప్పుడు మనకు సంవత్సరం. ప్లేన్ అంటూ ఉంటారు ఇంగ్లీష్‌లో ఈ అంతే. ప్లేన్స్ వేరు అంతే. అని చెప్పి. ఓకే. ఆ డైమెన్షన్ అనేది కూడా ఇంగ్లీష్ పదమే ఆ! కదా! ఆ! డైమెన్షన్స్ కూడా. ఆ! అవును. వాళ్ళు ఆ 3డీలో ఉంటారు. మనం హుహు. 2డీలోనే ఉన్నాం అవును. కదా! సో, వాళ్ళు 3డీలో ఉన్నారంటారా? హ్మ్. ఓకే. ఓకే. మనం 5డీలోకెళ్తే వాళ్ళ లోకాన్ని ప్రత్యక్షంగా చూడొచ్చు. 5డీలోకి మనం ఎళ్ళలేం కదా! ఇంకా టెక్నాలజీ రాలేదు. రాదు అండ్ కూడా. రాదు కూడా. ట్రయల్స్ చేస్తున్నారు 5డీ 5డీ ఎప్పటికి కోసం. రాదమ్మా. కుదరని ఆ! పనది. 4డీ గురించి గాని లైక్ ఏదైనా సరే దీని గురించి ఇప్పటికి సైంటిస్ట్‌లు హ్మ్. మనకి బయటికి చెప్పకపోయినా రహస్యంగా దీని గురించి ప్రయత్నాలు చేస్తున్నారు. అది రకరకాల థెరపీల నుంచి. ఒక రకంగా చెప్పాలంటే మోక్షం అనే ఒక కాన్సెప్ట్‌ని తెలుసుకోవడం కోసం గూడా మెటాఫిజిక్స్ అనే కొత్త అవును. తెలుసు. కాన్సెప్ట్ పెట్టి మరీ దాని గురించి ట్రై చేస్తున్నారు. మెటాఫిజిక్స్ కొత్తదేం కాదు. చాలా పాతదే. అయినప్పటికీ రీసెర్చ్ అనేది తగ్గిపోయింది. దాని గురించి మళ్ళీ ప్రయత్నాలు, మళ్ళీ సాధారణ మనుషులకు ఉపయోగపడే రీతిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే విషయం గూడా మెటాఫిజిక్స్‌లో చేస్తున్న ఒక స్నేహితుడు నాకిప్పటికే పరిచయం ఉన్నాడు. ఒకతను హ్మ్. హ్మ్. నాతో మాట్లాడుతుంటారు రెగ్యులర్‌గా. హ్మ్. జర్మనీలో ఉంటాడతను. హ్మ్. మెటాఫిజిక్స్ అనేది ఇప్పటికి విదేశస్తులకు కొత్త అనిపిస్తున్నా చాలామంది పెద్దవాళ్ళున్నారు దాంట్లో ప్రయాణం చేస్తున్నవారు. అవునవును. కానీ ఆ సంఖ్య ఇంట్రెస్ట్ చూయించే వాళ్ళ సంఖ్య గాని పెరుగుతుంది. తక్కువైపోయిందని ఈ మధ్య మళ్ళీ అది పెరుగుతుంది. పెరుగుతుంది. అలా యాహ్! హ్మ్. మీకు ఇంగ్లీష్‌లో ఒక సినిమా ఉంటుంది. ఏంటి? 'ఇంటర్‌స్టెల్లార్' అని. ఆ! ఆ సినిమా యాజ్ ఇట్ ఈస్‌గా ఇప్పుడు నేనేదైతే చెప్పానో వాళ్ళదే తీశారు. 'ఇంటర్‌స్టెల్లార్' అనే కాన్సెప్ట్. 'ఇంటర్‌స్టెల్లార్' వాళ్ళు ఇక్కడి నుంచి ఒక లోకంలో స్ట్రక్ అయిపోతారు. హ్మ్. ఒక గంట సేపు ఆ లోకంలో గడిపితే ఇక్కడ 28 సంవత్సరాలవుతుందమ్మా. ఓహ్! వాళ్ళు 28 వేరే గ్రహం పైన, వేరే ప్రదేశంలో గంట సేపు గడిపితే ఇక్కడ 28 సంవత్సరాలయిపోతుంది భూలోకంలో. హ్మ్. అంటే కరెక్ట్ టైమే వాళ్ళు మెన్షన్ చేశారు. 24 ఏళ్ళో, 28 ఏళ్ళో అని మెన్షన్ చేశారు. హ్మ్. మోస్ట్‌లీ 20 ఏళ్ళు పైనని మెన్షన్ చేశారు. హుహు. సో, నేను చెప్తుంది లింక్ అవుతుంది కదమ్మా! ఎవరు చెప్పినా ఆ కాన్సెప్ట్ అయితే ఒకటే. అంతే. అంటే ద వే వి ఆర్ అంటే మనం ఇప్పుడు మాట్లాడుకునే మాటలకి ఆ కాన్సెప్ట్‌కి రిలేషన్ ఉంది గానీ పాయింట్ అయితే అదే. అంతే. ఓకే. అలా వాళ్ళు ఆ లోకంలో ఉన్నప్పుడు వాళ్ళు అనుభవించాల్సింది. వాళ్ళు పుణ్యం చేసుంటే వారు స్వర్గంలోను ఇంకా లోకాలున్నాయి. హ్మ్. పైతృక లోకం అని, విశ్వలోకం, గంధర్వలోకం ఇలాంటి కొన్ని లోకాలున్నాయి. దాంట్లో కూడా అనుభవించాల్సినవుంటాయి. హ్మ్. అవి అనుభవిస్తారు. హ్మ్. వాళ్ళు పాపాలు చేసున్న కాలం ఏదైతే ఉందో ఆ కాలం నరకంలో ఉంటారు. హ్మ్. ధర్మరాజు కూడా నరకాన్ని చూసారు. హ్మ్. ధర్మరాజు కూడా నరకాన్ని పరిశీలన చేశారు. ఎవరెవరు ఉన్నారు? అన్ని ఏంటి అని పరిశీలన చేస్తున్నారు. అవును. నేనింత పుణ్యం చేసి నేను నరకాన్ని చూస్తున్నానేంటంటే, అప్పుడు వాళ్ళు కాన్సెప్ట్‌లో అప్పుడు మాట్లాడుకుంటారు. ఆ! హతః కుంజరః అని చేసినప్పటికి నువ్వు చేసిన వాటిలో అదొక్కటే మెన్షన్ అంతే. చేస్తారు అంతే. వాళ్ళు. అందుకే ఆయన నరకంలో కానీ ఉండలేదు. చూసారు. అంతే. అంటే అది తెలిసి గూడా నువ్వు చెప్పావనే పాయింట్‌లో అలా ఆహ్, నరకాన్ని చూడగలిగారు. అలా చిన్న తప్పు చేసినా కొంతకాలం నరకాల్లో ఉండాల్సి హ్మ్. వస్తుంది. హ్మ్. అందుకు మనం సరిగ్గా ఇక్కడ పితృకర్మలు చేస్తుంటే వాళ్ళు దాని నుంచి ఆహారం పొంది, మనం ప్రతిరోజు వాళ్ళకి ఆహారం అందించొచ్చు. ప్రతిరోజు కూడా. హ్మ్. భోజనం అయిపోయిన తర్వాత ప్లేట్‌లోకి
చివరగా ఇంకా అది అయిపోయిన తర్వాత చేతిలోకి నీళ్లు వేసుకొని అవును. కొన్ని నీళ్ళు. నీళ్లు తాగి మిగతా నీళ్లు ఇలా చూపుడు వేలు ద్వారా వదిలేసి హ్మ్. భగవత్ స్మరణ చేస్తే ఆ మిగిలిన మనం ఇచ్చిన నీళ్లు ఆ మిగిలిన 2, 3 మెతుకులు అది వాళ్ళే తింటారు. అది డైలీ చేసే ప్రాసెస్. అంటే డైలీ చేయాలి. చేస్తే హ్మ్. అలా వాళ్ళ చేస్తారు. దీనికి రౌరవే పుణ్య నిలయే పద్మార్భుత నివాసినాం రౌరవాది నరకాల్లో కొన్ని కోట్ల సంవత్సరాలుగా అర్భుతం, యర్భుతం అని కొన్ని సంఖ్యలున్నాయి సంస్కృతంలో. ఇది పద్మార్భుతం అంటే కొన్ని వందల కోట్ల సంవత్సరాలుగా నివసిస్తున్న జీవుల్లారా మీ అందరికీ ఈ నీళ్ళ ద్వారా మీకు పుణ్యలోకాలు కలుగుగాక అని ఆ మంత్రానికి అర్థం. హ్మ్. అక్షయ్యముపతిష్ఠతు మీకు అక్షయమైన లోకాలు ఇస్తాను అని చెప్పి మనం వదిలేటువంటి ఆ 2, 3 చూపుడు వేలుతో. చుక్కలే ఆ 2, 3 చుక్కలే ఆ 2, 3 మెతుకులే వాళ్ళకి ఆహారం. మనం భోజనం చేసిన తర్వాత వదిలే 2, 3 చుక్కల నీళ్ళు. ఆ మంత్రం చెప్తూ నీళ్ళొదలాలి. ఒక్కసారి మళ్ళీ ఆ మంత్రం చెప్పరా? రౌరవే పుణ్య నిలయే పద్మార్భుత నివాసినాం అర్థినా ముదకం దత్తం అక్షయ్యముపతిష్ఠతు అని నీళ్లు తాగి ఈ నీళ్లు ఇలా చూపుడు వేలు ద్వారా అపసవ్యంగా వదిలేసి పైకి లేవాలి. హ్మ్. మళ్ళీ తర్వాత ఆ ప్లేట్‌లో తినటం కానీ, చేయటం హ్మ్. కానీ చేయకూడదు. ఓకే. సో, అలా. ఈ సంవత్సరికాలు గానీ, 11 రోజుల సంఖ్య ఎందుకు? అసలు 15 రోజులని కొంతమందంటారు. అవును. దానికి కానీ, మాసం చేయడం, లేకపోతే సంవత్సరీకాలు, లేకపోతే సంవత్సరం ఒకసారి ఎందుకు పెట్టాలని చాలా వివరంగా అన్ని మాసికాలు కూడా విషయాలు ఈ మధ్య ఏం జరుగుతుందంటే కొంతమంది ఓ ట్రెండ్ జరుగుతుందమ్మా. అన్నీ 11 కలిపి రోజు, 13 రోజు అయిపోయాక 10 నెలలకు కలిపిన మాసికాలు ఒకేసారి పెట్టేస్తారు. పెడుతున్నారు. అవును. చాలా తప్పు. హ్మ్. చాలా తప్పు. ఇప్పుడు మీకు సంవత్సరం సరిపడా పెద్ద కంచం తెచ్చి, అందులో అంత ఫుడ్ పెడితే మీరు తినగలరా? అవును. తినలేరు. వీళ్ళు మీరు ఈ 10 నెలలకు కలిపినటువంటి ఫుడ్‌ని, ఈ 11 నెలల మాసికాలని కూడా మీరంతా ఒకే రోజు పెట్టినా వాళ్ళకి ఆ ఒక్క రోజుతోనే సమానం అయిపోతుంది. ఆ ఒక్క రోజులో ఆకలి అయిపోతుంది. మళ్ళీ మొదటి మాసికం వచ్చేసరికి వాళ్ళకి ఆకలి అయిపోతుంది. హ్మ్. అప్పుడేం చేస్తాం? సో, అదైతే కంప్లీట్‌గా తప్పు. కనీసం గోవుకైనా ఆహారం పెట్టాలి ఆ రోజు. హ్మ్. మరి ఎవరో కుదరదు అర్జెంట్‌గా ఫ్లైట్ ఎక్కేయాలి. ఇంకా హ్మ్. లేదు అనే ఆప్షన్ ఉన్నప్పుడు కనీసం గోవుకైనా వాళ్ళ ఆహారం పేరు పెట్టి చెప్పి అనుకోని గోగ్రాసం తినిపించాలి. హ్మ్. గోవుకు వీళ్ళు అది పెట్టాలి. హ్మ్. కనీసం మన తరపున ఎవరైనా చేయించే వాళ్ళని నియమించాలి. కుదరనప్పుడు. కుదరని పక్షంలో మాత్రమే. హ్మ్. ఇలా మాసికాలు చేయటంలో ఎంతో వైజ్ఞానికం ఉంది. భాగవతంలో ఇలాంటి వైజ్ఞానికమైన కథలు ఎన్నో ఉన్నాయి తల్లి. ఉదాహరణకు ఒకసారి గుర్తు చేయండి ఒక కథ చెప్తాను. హ్మ్. రేవతి అని ఒక అమ్మాయి. హ్మ్. వాళ్ళ నాన్నగారు ఒక మహారాజు. హ్మ్. ఆయన యోగవేత్త కూడా. వాళ్ళ అమ్మాయికి మంచి సంబంధాలు చూసాడు గానీ ఎవరికీ కుదరట్లేదు. అమ్మాయి చాలా ఎత్తుగా, బలంగా ఉంటుంది. ఆ! ఆ! అవును. గుర్తొచ్చింది. హ్మ్. హ్మ్. నాకు అదా? కాదా? అని మళ్ళీ హ్మ్. ఆ! ఓకే. చూసారు. పెళ్లి సంబంధాలు కుదరట్లేదని చెప్పి, ఏంటి మా అమ్మాయికి ఎవరినైనా పుట్టించారా లేదా అని తెలుసుకోవడం కోసం ఈయన స్వయంగా ఆయన, వాళ్ళ అమ్మాయి ఇద్దరూ కలిసి బ్రహ్మలోకం. బ్రహ్మలోకానికెళ్లారు. ఆ! అక్కడ గాంధర్వ సభ జరుగుతుంటే ఒక 5 నిమిషాలు వెయిట్ చేశారు. హ్మ్. 5 నిమిషాల తర్వాత బ్రహ్మదేవుడొచ్చి, "ఏంటి నాయనా ఇటొచ్చావంటే," "ఏం లేదండి ఈ అమ్మాయి మా అమ్మాయి. ఈ అమ్మాయి పేరు రేవతి. ఈ అమ్మాయికి ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా కుదరట్లేదు. ఎవరినైనా ఈ అమ్మాయి కోసం పుట్టించారా అని అడగటం కోసం మీ దగ్గరికి తీసుకొచ్చానండి" అని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు చూసి నవ్వి, "ఏం నాయనా నీకేమన్నా బుద్ధుందా? నీ లోకం ఏంటి? నా లోకం ఏంటి? నువ్వు ఆగిన ఇప్పుడు 5 నిమిషాల్లో నీ రాజ్యము, నీ ప్రజలు, నీ వంశం అన్నీ అంతరించిపోయాయి. అక్కడ ఏవి ఉండవు. కొన్ని వేల సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు నువ్వు మళ్ళీ తిరిగి వెళ్ళేసరికి అక్కడ 28వ వైవస్వత మన్వంతరంలో ద్వాపర యుగం గడుస్తూ ఉంటుంది. అక్కడ నాకంటే ముందు పుట్టినటువంటి బలరాముడు ఒకాయన ఉన్నారు. బలరాముడు ఒక శరీరాన్ని తీసుకున్నారు. ఆయనకి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయి కుదురుతుంది అని చెప్పాడు. హ్మ్. అదృష్టవశాత్తు మీరిద్దరూ ఇప్పుడు ఈ లోకంలో ఉన్నారు. మీ వయస్సు, మీ కాలం ఏమీ పెరగలేదు. అందువలన మీరిప్పుడు ప్రయాణం చేసేసరికి సరిపోతుంది అని చెప్పారు. ఇది అసలు నాకు ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఎప్పటికి ఇది. అంటే వాళ్ళకి అప్పటికి వాళ్ళెలా వెళ్లారు అనే పాయింట్‌లో. అంటే వాళ్ళకంత టెక్నాలజీ ఉందనుకోవాలా? లేకపోతే శక్తి, తపశ్శక్తి అంటూ ఉంటారు. దాని ద్వారా వెళ్లారా? అసలు వెళ్ళాలనే ఆలోచన అంటే అప్పటికే మనకు వేరే వేరే లోకాలతో అసలు కమ్యూనికేషన్స్ అనేవి ఉన్నాయా? అనే రకరకాల ప్రశ్నలొస్తాయి. దానికి మీరు ఎలాంటి సమాధానాలు? నా ఉద్దేశంలో అప్పటికి కాదు, ఇప్పటికి కూడా హ్మ్. వేరే లోకాలతో కనెక్షన్స్ ఉన్నాయి. 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 నాకు తెలిసిన నేను రోజు మాట్లాడే ఒక వ్యక్తి ఇతర లోకాలతో కనెక్షన్‌తో ఆయనకి. అంటే ఆయన యోగంలో అద్భుతమైన సిద్ధుల్ని పొందినవాడు. హ్మ్. ఆయన మీడియా ముందు మాట్లాడడు, ఎవరితో కలవడు. కలవడంటే ఆయన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. హ్మ్.
ఆయన పని ఆయన చేసుకుంటాడు. భార్య ఉంది. పిల్లలు ఉన్నారు. కానీ యోగంలో సూక్ష్మలోక ప్రయాణం చేయగలిగినటువంటి సిద్ధి పొందినవారు. అంటే ఆయన వేరే గురువు ద్వారా నేర్చుకున్నారా? స్వయంగా ఆయన స్వయంగా సాధించిన కాదు. ఒక గురువు పరంపర ఉంటుంది. పరంపర లేకుండా సొంతంగా గురు నేర్చుకోవటం ఆ! అనేది కుదరదు. అసలు ఈ వైదికంలో కానీ, దీనిలో అసలెక్కడ గురు పరంపర లేనిదే లేని ఈ వాళ్ళని సాక్షాత్ శ్రీకృష్ణుడి వారు గాని, ఎవ్వరైనా సరే ఒక గురువు లేకుండా వాళ్ళు వెళ్ళరు అనే దాని గురించి నిజమేనమ్మా. అది నిజం. అంతే. సాక్షాత్తు స్వయంగా పరమాత్మ అని ఆయనకు తెలిసినప్పటికీ, ఆయన చుట్టూ ఉండే వాళ్ళకి తెలిసినప్పటికీ, ఆయన సాందీపని దగ్గర చదువుకోవాల్సొచ్చింది. చదువుకున్నారు. అవును. కృష్ణుడు. హ్మ్. 64 విద్యల్ని 64 రోజుల్లో నేర్చుకున్నారాయన. అవును. అలా ఈయన కూడా నేర్చుకున్నారు. ఇది పరంపర ఎప్పటికీ కొనసాగేది. ఇతర లోకవాసులతో భారతదేశానికి ఎప్పటినుంచో లింకులున్నాయి. భారతదేశంలో ఉండేవాళ్ళే కాదు, మిగతా దేశాల్లో ఉండేవాళ్ళు కూడా ఇతర దేశవాసులతో, ఇతర లోకవాసులతో లింక్ అయి ఉన్నవారు కొంతమంది విదేశస్తులున్నారు. కానీ వాళ్ళ సమాచారాన్ని బయటికి చెప్పరు. ఈయన కూడా చెప్పరు. నాకు మాత్రమే చెప్పారు. నేనిప్పుడు మీకు కూడా ఏం చెప్పలేదు. ఏం అవును. చెప్పాను? జస్ట్ ఉందని మాత్రమే టైటిల్ చెప్పాను తప్ప ఆయన ఎవరితో కలిసారు, ఏం మాట్లాడారు ఇవేం చెప్పలేదు అవును. కదా! అది మేము తెలుసుకోవాలంటే దానికి మీరు సాధన చేయాలి. అంతే. హ్మ్. ఆయనకి 12, 13 ఏళ్ళు సాధన పట్టింది అది చేసుకోవడానికి. 2007 నుంచి 2006 నుంచి చేస్తుంటే ఈ మధ్య కలిగింది ఆయనకి. హుహు. ముందు ఆసన సిద్ధి. బేసిక్ ఫస్ట్ హ్మ్. ఆసన సిద్ధి రావాలి. హ్మ్. కొన్ని గంటలైనా ఫస్ట్ అలా కూర్చోగలగాలి. కూర్చోగలిగేంత. అవును. ఎంతసేపైనా సరే అలా ఏ లేచి వెళ్ళిపోకూడదు. శబ్దానికంటే ఇంద్రియ నిగ్రహం అని అంటారు. వాటన్నిటిని కంట్రోల్ ఇంద్రియ చేసి నిగ్రహం కలగటం వేరు. ఇంద్రియ అది నిగ్రహం కాదు. బేసిక్ ఫస్ట్ ఆసన సిద్ధి. ఆహా! ఆసన సిద్ధి అంటే మనం కూర్చున్న ప్రదేశంలో 5, 6 గంటలైనా కదలకుండా ఉండటం. లేచి హ్మ్. వెళ్ళిపోకుండా ఉండటం. కాళ్ళు నొప్పులు రాకుండా ఉండటం. హ్మ్. ఇది ఆసన సిద్ధి. అంటే నేను ఇలాగే కూర్చున్నాను. మీరు సాయంత్రం వరకు ఇంటర్వ్యూ చేయండి, నేను ఇలాగే కూర్చుంటాను హ్మ్. అనాలి. హ్మ్. మీరు రేపటి వరకు ఇంటర్వ్యూ చేయండి, ఇలాగే అంటారు. ఇది ఫస్ట్ స్టెప్. హ్మ్. దీనికోసం మనం ప్రాక్టీస్ చేయాలి. రోజో 3, 4 గంటలు ఏం చేయకపోయినా హ్మ్. ఖాళీగా కూర్చోవాలి. కాళ్ళు నొప్పులు వస్తున్నా ఖాళీగా కూర్చోగలిగితే హ్మ్. అలా కొన్ని నెలలు ప్రయత్నం చేస్తే ఆసన సిద్ధి కలుగుతుంది. తర్వాత ఇంద్రియ నిగ్రహంలో కోపాన్ని తగ్గించుకోవటం, కామాన్ని తగ్గించుకోవటం, ఆశల్ని తగ్గించుకోవటం, వ్యామోహాన్ని తగ్గించుకోవటం, పరులపైన చెప్పేటువంటి చాడీలు తగ్గించుకోవటం, ఇవన్నీ చేస్తూ ఉంటే ఎప్పుడో ఇంకొక 10, 15 ఏళ్ళకి అది కలగచ్చు. హ్మ్. వాళ్ళకుండేటువంటి పూర్వజన్మ యోగత్వాన్ని బట్టి. హ్మ్. ఇవి కలిగితే అప్పుడు వీళ్ళు ఇంకొకరితో ఇంటరాక్ట్ అవ్వటానికి, వీళ్ళతో ఇంకొకరు ఇంటరాక్ట్ అవ్వటానికి. ఎందుకంటే మీరు నాతో మాట్లాడుతున్నారంటే నా ఎలిజిబిలిటీని బట్టే కదా మీరు నాతో మాట్లాడతారు. హ్మ్. అవును. అలా వాళ్ళు కూడా వీళ్ళ వాళ్ళ ఎలిజిబిలిటీ ఏంటి? ఈయనకుండేటువంటి పరిపక్వత ఏంటి? హ్మ్. మానసిక పరిపక్వత ఏంటనే దాన్ని బట్టే మాట్లాడతారు. హ్మ్. ఇప్పుడు ఆయనకు అద్భుతంగా ఉంది. ఆయనతో ఋషులు కూడా వచ్చి మాట్లాడుతున్నారు. ఓకే. అలా అమ్మా. అలా సో మనం సంవత్సరికాలు చేయటం, మాసికాలు చేయటం వీటి వెనుక ఎంతో వైజ్ఞానికము ఉంది. ఇటు పితృదేవతల్ని తృప్తిపరిచేటువంటి విషయాలు కూడా ఉన్నాయి. మన ధర్మంలో ఉండే విషయాలన్నీ సామాన్యమైనవి కావు. 3 రకాల స్టేజ్‌లో ఉంటాయి. మనకర్థమయ్యేది ఒక స్టేజే. కొన్నిటికి సైంటిఫిక్ వివరణ ఇవ్వచ్చు. కొన్నిటికి తాత్వికంగా ఇవ్వచ్చు. కొన్నిటికి మన తత్వానికి అందని యోగ స్థితిలో ఉంటాయి. మన తత్వానికి అందని దివ్య భూమికల్లో ఉంటాయి. ఆ దివ్య భూమికల్ని మనం పట్టుకోలేకపోవచ్చు. కానీ పెద్దవాళ్ళు చెప్పారు. హ్మ్. ఆచరిస్తే పెద్ద పోయేదేం లేదు. అవును. ఇదే మాక్సిమం ఈ ఒక్క లైన్ వల్లే అమ్మ చెప్పింది, నానమ్మ చెప్పింది ఎప్పటినుంచో చేస్తున్నారు అది మర్చిపోవద్దు అనే కాన్సెప్ట్‌లోనే ఇప్పటికి కూడా అవి జరుగుతున్నాయంటే అదొక్కటే. మరి నెక్స్ట్ జనరేషన్‌కి అది ఎంతవరకు వెళ్తుందనేది కూడా మనం మీరు అందిస్తూ ఉండాలి. మీరంటే అదే. స్త్రీలైన వారు అవును. అవును. పిల్లలకి చెప్పి అందిస్తూ ఉంటే ఖచ్చితంగా అందుతాయి. ఓకే. సో, అదమ్మా. ధన్యవాదాలు. ఓకే చాలా అమ్మా. వివరంగా తెలియజేశారు. సో, ఈరోజు మనం తెలుసుకున్న ఈ వివరాలన్నీ కూడా అందరికీ తెలిసి చేసేవాళ్ళు కొంతమంది, తెలియక చేసేవాళ్ళు కొంతమంది. కానీ తెలుసుకొని చెయ్యాలి. అది ఎందుకు అని సైంటిఫికల్‌గా ఏం చేస్తారో, అప్పటి వరకు ఏం జరుగుతుందని ఎన్నో ప్రశ్నలకు సమాధానం అయితే ఈరోజు దొరికిందని అనుకుంటున్నాను. వీడియో ఖచ్చితంగా మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఎవరో ఒకళ్ళు ఈ విషయం తెలుసుకోవాలనుకుంటారు కదా! కాబట్టి ధన్యవాదాలు.